అందరికీ నమస్కారం అండి. అలంకార శాస్త్రం 5th యూనిట్లో భాగంగా ఇవాళ విశేష అలంకారం గురించి చూసుకుందాము. డైరెక్ట్గా సూత్రంతో మొదలు పెట్టారండి. విశేష అలంకారము సూత్రం వచ్చి అనాధారమాధేయం ఏకమనేక గోచరం అశక్త్య వస్త్వంతరకరణం విశేష. అనాధారమాధేయం ఏకమనేక గోచరం అశక్త్య వస్త్వంతరకరణం విశేష అంటే ఆధారరహితమైన ఆధేయము అనేక స్థలాలలో ఉంటే ఒకటే అయిన వస్తువు అసంఖ్యాకమైన అంటే ఊహాతీతమైన మరొక వస్తువును అంటే క్రియను చేయటం వర్ణించబడితే అది విశేష అవుతుంది. ఇప్పుడు అసలు ముందు ఆధారం అంటే ఏంటి, ఆదాయం అంటే ఏంటో చూద్దాం. ఆధారం అని ఎప్పుడు చెప్తాం? దానిపైన ఏదైనా ఉంటే దానికి ఆధారం అవుతుంది. ఉదాహరణగా చూసుకుంటే మనం బుక్, టేబుల్ మీద బుక్ ఉందనుకోండి, ఒకటి టేబుల్ వచ్చేసి ఆధారం అవుతుంది, బుక్ ఆదాయం అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే కుండలోని నీరు. కుండ ఆధారం అవుతుంది, కుండలో ఉండే నీరు ఆదాయం అవుతుంది. సో ఆధారం లేకుండా ఆదాయం నిలబడింది అని చెప్తే అది విశేష అలంకారం కింద వస్తుంది. ఒక వస్తువు ఒక చోట కాకుండా 10 చోట్ల ఉన్నది అని చెప్తే అది విశేషం. ఆధారం లేని ఆధేయము ఒకే సమయంలో అనేక స్థలాల్లో గోచరమయ్యే ఒకటే వస్తువు, ఒక పని చేయటానికి ఉద్యుక్తుడైన వ్యక్తి అనుకోని మరొక పని చేయటం, ఇది విశేష అలంకారం. ఈ లోకంలో ఆధారం లేకుండా ఆధేయం ఉండదు. పైన చెప్పిన ఉదాహరణ తీసుకుంటే కుండ లేకుండా నీరు నిలబడదు కదా. ఆధారం లేకుండా ఆధేయం నిలిచి ఉండటం అనేది వస్తుస్థితికి విరుద్ధం కనుక అట్లా ఉన్నట్టు వర్ణించబడటం అనేది చమత్కారాన్ని కలిగిస్తుంది కనుక అది ఒక విశేషమైన అలంకారం కిందకి వస్తుంది. ఇది మొదటి పదం. వివరణలో చూస్తే అంటే మన సూత్రంలో చూసుకుంటే అనాధారం ఆదాయానికి కుండలో నీరు లేదా బుక్, టేబుల్ అని చూసుకోవచ్చు అనమాట. రెండో పాయింట్ అంటే రెండోది ఏంటంటే సూత్రంలో ఏకమనేక గోచరం, ఒకే వస్తువు ఒకే సమయంలో వేరువేరు స్థలాల్లో ఉండటం అనేది అసంభవం. అటువంటి అసంభవం సంభవమైనట్టు వర్ణించడం కూడా చమత్కృతిని కలిగిస్తుంది. అది మరొక విశేష అలంకారం. ఒకానొక పని చేయాలని ప్రారంభించిన వ్యక్తి దానికి బదులుగా ఊహాతీతమైన మరొక పని చేయటం మరొక విశేష అలంకార భేదం. ఒక సూత్రంలోనే మనకు 3 ఉన్నాయి. ఒకటి వచ్చి అనాధారమాధేయం, ఏకమనేక గోచరం, అశక్త్య వస్త్వంతరకరణం అనే 3 పాయింట్ల కింద మనం ఈ సూత్రాన్ని విభజించుకోవాలి. ఈ మూడిట్లోనూ అనురూప్యం లేదు. అనురూప్యం అంటే ఆధారాన్ని ఆశ్రయించి ఆధేయం ఉండటం, ఒకే వస్తువు ఒకచోటే ఉండటం, ఒక వ్యక్తి ఏ పనిని ప్రారంభించాడో ఆ పనినే పూర్తి చేయటము, ఇవి వాస్తవంగా మనం చేయాల్సిన అనురూపాలు. ఈ అలంకారంలో ఈ అనురూప్యం విడిచిపెట్టబడి దానికి విరుద్ధమైన స్థితి వర్ణించబడుతుంది కనుక అనురూప్య పరిహారం వల్ల కలిగే విరోధం ఈ అలంకారంలో సిద్ధిస్తుంది. అందువల్ల ఇది విరోధ గర్భాలంకారాల నడుమ ప్రదర్శించబడుతుంది. ఉదాహరణలు చూసుకుంటే మనకి ఆధారం అంటే ఏమిటి, ఆధారము ఆదాయము అర్థమైతే మనకి ఎగ్జాంపుల్ శ్లోకం ద్వారా మనకి ఇంకొంచెం ఈజీగా కూడా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. దీనికి ఉదాహరణ కింద పేజీ నెంబర్ 379లో శ్లోకం నెంబర్ 179. ఫస్ట్ సూత్రంలో మనం 3 భాగాలు చేసుకుందాం అనుకున్నాం కదా. అనాధారమాధేయం ఒకటి, ఏకమనేక గోచరం ఒకటి, అశక్తి వస్త్వంతరకరణం విశేష అనేది 3 భాగాలుగా చూసుకుంటే ఫస్ట్ భాగమైనటువంటి అనాధారమాధేయంకి ఒక ఎగ్జాంపుల్ శ్లోకం కింద పేజీ నెంబర్ 379 శ్లోకం నెంబర్ 179 శ్లోకం చూస్తాను. దివమప్యుపయాతానాం ఆకల్పమనల్ప గుణగణామేషాం రమయంతి జగతి గిరహ కథమివ కవయో నతే నంద్యాహ. ఈ శ్లోకంలో చూసుకుంటే గిరహ అంటే మాటలు, వాక్కులు. ఈ శ్లోకంలో మనకి ఇంపార్టెంట్ ఉన్న పదము గిరహ అంటే మాటలు కానీ వాక్కులు కానీ. ఎవరి మాటలు ఎవరి వాక్కులు? మహాకవులు మరణించిన వారి యొక్క ప్రసాద మాధుర్యాది గుణాలు కలిగిన కవిత్వం లోకానికి ఎప్పటికీ ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అటువంటి మహాకవులు తప్పకుండా నమస్కరించదగిన వారే అని చెప్తున్నారు ఈ శ్లోక తాత్పర్యం. మహాకవులు మరణించిన తర్వాత కూడా వారి యొక్క ప్రసాద మాధుర్యమైన గుణాలు కానీ కవిత్వం అంటే వాళ్ళు రచించిన రచనలు కానీ వాళ్ళు చెప్పిన కవిత్వాలు కానీ ఎప్పటికీ ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటాయి. అటువంటి మహాకవులు తప్పకుండా నమస్కరించదగిన వారే అంటూ
ఆ, ఒక శ్లోకంలో చెప్పారు. ఉదాహరణ ఎలాంటి వాళ్ళు మహాకవులు అంటే కాళిదాసు పాత రోజుల్లో అయితే, ఇప్పటి తరంలో అయితే సి నారాయణ రెడ్డి గారు, కాళోజీ గారు, ఉషశ్రీ గారు, ఆరుద్ర గారు ఇలాంటి వాళ్ళు రచించినవన్నీ వాళ్ళు లేకపోయినా వాళ్ళ మాటలు వాళ్ళ పాటల రూపంలోనో లేకపోతే వాళ్ళ కవితల రూపంలోనో వాళ్ళు రచించిన పుస్తకాల రూపంలోనో ఎప్పటికీ మనకి ఎప్పుడు చదివినా ఈ జనరేషన్ వాళ్ళకు కూడా చాలా ఆనందాన్ని ఇన్స్పిరేషన్ కలగజేస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి తప్పకుండా నమస్కరించదగిన వాళ్ళే అన్నారు. ఈ శ్లోకంలో వాక్కులు వచ్చేసి ఆధేయం, కవులు ఆధారం. కవులు చెప్పింది ఆధారం చేసుకుని వాళ్ళు చెప్పిన మాటలు అన్నట్టు ఈ శ్లోకంలో మనం ఫస్ట్ ఆధారం ఏంటి ఆధేయం ఏంటి అనేది పట్టుకున్నామంటే మనకి ఈజీగా మనం సూత్రాన్ని ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఆ కవుల వాక్కులు బయటకు వెడలినాయి. అంటే కవులు ఇప్పుడు లేకపోయినా కాళిదాసు లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉండేటువంటి ఎప్పుడు మంచి మాటలు చెప్పిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు లేకపోయినా వాళ్ళ వాక్కులు మన దగ్గర ఉన్నాయి. ఆ వాక్కులు ఆ కవులు పలకకపోతే వచ్చి ఉండేవి కావు కదా. అందువలన కవులు ఆధారం, వాళ్ళ వాక్కు ఆధేయం. సో ఆధారం లేకపోయినా అంటే ఆ మహాకవులు లేకపోయినా ఆధేయం నిలచే ఉంది. ఆధేయమైనటువంటి వాళ్ళ వాక్కులు మనలో ఇప్పటికీ మనకి మన ముందు తరాల వాళ్ళకు కూడా అవి ఆధేయంగా వాళ్ళ వాక్కులు అనేవి మన దగ్గర నిలిచి ఉన్నాయి కనుక ఇది మొదటి విశేషాలంకారానికి ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. అర్థమైందా అండి? అర్థమైందండి, బాగా అర్థమైంది, బాగా చెప్పారు. ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది. సూత్రంలో సెకండ్ పార్ట్ అయిన ఏకమనేక గోచరానికి ఇంకొక ఉదాహరణ కూడా దానికి ఇదే పేజీలోనే 380లోనే ఇచ్చారు చూడండి. 180 శ్లోకం. ప్రాసాదేశ పతిపతి చస పృష్ఠతః స పురః స పర్యంకేశ దిశి దిశి చస తద్వియోగాతురస్య హంహో చేతః ప్రకృతిరపర నాస్తితే కాపి పాప సాస సా 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 జగతి సకలేకో అయమద్వైతవాద. ఈ శ్లోకాన్ని కూడా మనం చూసుకుంటే తాత్పర్యం అన్ని సా 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 అన్నారు. అంటే ఇక్కడ తాత్పర్యం ఏంటి? ప్రియురాలి వియోగంతో బాధపడుతున్న ఒక ఉన్మత్త ప్రేమికుడు అంటున్న మాటలు ఇవి. నా ప్రియురాలి విరహంతో ఆతురుడై ఉన్న నాకు ఇంటిలోనూ మార్గంలోనూ ముందు వెనక మంచం మీద ఇంతెందుకు అన్ని దిక్కులలోనూ ఆమె కనిపిస్తుంది. ఓ నా హృదయమా, సమస్త ప్రపంచంలోనూ ఆమెనే చూస్తున్నాను. నీకు వేరే స్వభావం ఏది లేదా? ఇది ఎక్కడి అపూర్వమైన అద్వైత సిద్ధాంతం అని చెప్పేసి ఎక్కడ చూసినా కూడా తన సా 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 అన్నారనమాట. ఆ సా 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 అంతంలోనే ఉన్నది ఒకటే, అక్కడ ఉన్నది ఏకం అనేక గోచరం. ఏకం ఎవరు? ప్రియురాలు. అనేక గోచరం, ఎటు చూసినా తనే కనిపిస్తుంది అనమాట. ప్రియా వియోగంతో ఉన్నటువంటి నాయకుడికి ఆ ప్రేమికుడికి నాయిక దగ్గర లేకపోవడంతో తను ఇంట్లో ఉన్నా తనే కనిపిస్తుంది, రోడ్డు మీదకి వెళ్తున్న మార్గంలో కూడా తనే కనిపిస్తుంది, తన ముందు తను నడుస్తున్నట్టుగా ఉంది, తన వెనక తను ఉన్నట్టుగా ఉంది, మంచం మీద ఉన్నా తను పక్కనే ఉన్నట్టుగా ఉంది, ఎటు చూసినా 4 దిక్కులలో కూడా తనకి ఆమె తన వైపే తన పక్కనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని ఏకమనేక గోచరం అనే దానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ శ్లోకంలో నాయిక ఒక్కతే అయినప్పటికీ ప్రసాదాల్లో మార్గంపై ముందు వెనక ఇట్లా అనేక చోట్ల ఆమె నాయకునికి గోచరం అవుతోంది కనుక ఇది రెండవ విశేష అలంకారం కింద ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఒక్క నాయకురాలే కానీ విరహంతో బాధపడుతున్న నాయకుడికి ప్రతి చోట ముందు వెనక పగలు రాత్రి లేదంటే పడుకున్నా కానీ మార్గంలో నడుస్తున్నా కానీ అనేక రూపాలుగా తన ప్రియురాలు కనపడుతోంది అని ఈ శ్లోకంలో మనకి ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఇంకొకటి చెప్పండి సార్. ఒక హీరో విలన్ కొట్టినప్పుడు చెంప దెబ్బ కొట్టినప్పుడు కళ్ళు బయర్లు కమ్మినట్టుగా ప్lenty ఆఫ్ హీరోస్ లాగా కనిపిస్తూ ఉంటారు కదా, అది కూడా దీనికి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అండి? తీసుకోకూడదండి. తీసుకోకూడదా? తీసుకోకూడదు అంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ కదా, అది కూడా కాదు, అది వేరే. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కాదు. ఓకే అండి, పక్కన పెట్టండి అది. ఇక మూడవ ఉదాహరణ ఏంటంటే సూత్రంలో ఉన్నట్టు మొదటిసారి మనం అనాధారం ఆధేయం చూసాము. కుండలో నీళ్లు లేదా టేబుల్ బుక్కు అన్నది ఏకమనేక గోచరం. విరహంతో బాధపడుతున్న నాయకుడికి
తన ప్రేయసి అయినా లేదా నాయకురాలైన ఒక నాయకు ఒకటే అయినా కూడా అనేక చోట్ల కనపడటం చూస్తాం. ఇక మూడోది అశక్య వస్త్వంతరకరణం విశేష. దీనికి శ్లోకం, ఉదాహరణ శ్లోకం పేజ్ నెంబర్ 380లో శ్లోకం నెంబర్ 181. నిమేషమపి యజ్ఞకం క్షీణదోషో కరిష్యసి పదం చిత్తే తదా శంభో కిం న సంపాదయిష్యసి. నిమేషమపి యజ్ఞకం క్షీణదోషే కరిష్యసి పదం చిత్తే తదా శంభో కిం న సంపాదిష్యసి. ఇక్కడ మెయిన్ శంభో. దీంట్లో మహాదేవ దోషరహితమైన మానవుల హృదయంలో నీవు ఒక్క క్షణం నిలిచి ఉంటే చాలు, ఆ తర్వాత నువ్వు ఇంకేమి చెయ్యవు కనుక. అంటే పరమాత్ముడు కనుక మనలో ఒక క్షణం నిలిచి ఉంటే ఇంకంతకన్నా కావాల్సింది ఏమిటి? మనం ఎంత ప్రార్థిస్తే పరమశివుడు మనం ప్రత్యక్షమై మన ఎదురుగా ఒక క్షణం నిలబడ్డా కూడా చాలని అనుకుంటాము. అలాగే ఇక్కడ కూడా మహాదేవుడు దోషరహితమైన మన మానవుల హృదయంలో ఒక క్షణం నిలిచి ఉంటే ఏమవుతుంది నెక్స్ట్ అని అంటే ఆ జీవికి పరమావధి అయిన మోక్షాన్ని ప్రదానం చేస్తావు. భగవంతుడు వచ్చి ఇంకా మన ఎదురుగా నిల్చుంటే ఇంకేముంటుంది? మనకు కావాల్సింది వేరేవేమీ అడగలేం కదా, మోక్షాన్నే అడుగుతారు. అది ప్రదానం చేయగలిగిన శక్తి కలవాడు ఆ పరమేశ్వరుడే. ఇక ఆ జీవికి కోరదగినది ఇంకేముంటుంది అని అర్థం ఈ శ్లోకంలో. అంటే ఇంతకన్నా ఇంకేం కావాల్సి ఉంటుంది మా మనుషులకి అని శివుడిని ఆరాధిస్తూ చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలో చిత్తంలో అంటే మానవుల హృదయంలో ఒక్క క్షణం నీవి నిలిచి ఉండటం ప్రస్తుత కార్యం. ఒక్క క్షణమైనా మనం రోజు భగవంతుని తలుచుకుంటూ ఉండాలి కదా. ఆ ప్రస్తుత కార్యాన్ని చేయటానికి ఉద్యుక్తుడైన శివుడు ఊహాతీతమైన మోక్ష ప్రదానం అనే మరొక పని చేయటం విశేషం. అంటే అసలు మామూలుగా భగవంతుని తలుచుకోవటమే ఒక ఇదైతే, సరే తలుచుకోవటానికి మనల్ని సన్నిద్ధం చేసి మనకి ఆ మార్గంలో మనల్ని నడిపిస్తున్న ఆ పరమశివుడే ఆ ఊహించేటువంటి ఊహాతీతమైన మోక్షాన్నే ఇచ్చాడు అనుకోండి. ఒక పని జస్ట్ ఆయన తలుచుకోవాలనే మనం అనుకుంటుంటే మనకు మోక్షం ఇచ్చే విధంగా పరమశివుడే మనకి ఇంకో పని చేశాడు అనుకోండి, అది మూడవ భేదం కింద ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. అంటే సూత్రంలో మనం ఏమనుకున్నాము? అశక్యం అంటే జరగని దాన్ని, అంటే భగవంతుని తలుచుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళటమే ఒకటైతే, ఆ భగవంతుడు మన అలా చేయటానికి మన దారి చూపిస్తూ ఉండే భగవంతుడే మనకు మోక్షాన్ని కూడా ఇచ్చాడు అనుకోండి. అంతకన్నా అసలు విశేషమే కదా అది. భగవంతుడు మనకు కనపడటం, మనకు మోక్షాన్ని ఇవ్వటం అనేది ఊహకే అందదు. అసలు ప్రతి ఒక్కరికి అది సాధ్యం కాదు కదా. ఎవరికైతే సాధ్యం అవుతుందో అది వాళ్ళ తరఫున ఆలోచిస్తే అది విశేషం అవుతుంది. దీనికి కంపల్సరీగా ఈ మూడింటికి పేజ్ నెంబర్ 381లో ఉండేటువంటి వరదార్చన తప్పనిసరిగా అందరూ చదువుకోవాలండి. ఈ మూడు సంబంధించిన వివరం చాలా చక్కగా ఇచ్చారు. అక్కడ చాలా పెద్దదిగా ఉందని నేను ఇక్కడ రాయలేదు, జస్ట్ పేజ్ నెంబర్ మెన్షన్ చేశాను. ఒకసారి చదువుతాను. పేజ్ నెంబర్ 381లో వరదార్చన. ఈ పై శ్లోకాల్లో మొదటిది అనాధార మాధేయం అనే విశేషాలంకార భేదానికి ఉదాహరణగా ఇచ్చారు. ఈ శ్లోకంలో వాక్కులు ఆధేయంగాను కవులు ఆధారంగాను వర్ణించబడ్డారు. ఆధారమైన కవులు లేకపోయినప్పటికీ ఆధేయమైన వాక్కులు నిలిచి ఉన్నట్టుగా చెప్పబడింది కనుక ఇది విశేష అలంకారం యొక్క సమన్వయం చేయటం జరిగింది. అయితే ఎవరి వాక్కులైనా ఆధారమయ్యేది సప్తగుణకమైన ఆకాశం. మరి కవులు ఆ వాక్కులకు ఆధారం కావడం ఎట్లా సంభవించింది అని ఆశంకించుకొని దానికి తానే సమాధానం చెబుతున్నాడు గ్రంథకారుడు. అన్యత్ర భావాహ విషయత్వం అంటే విషయీలో తప్ప మరెక్కడా ఉండకపోవటం విషయం యొక్క లక్షణం. ఈ లక్షణంతో వాక్కులకు విషయత్వము కవులకు విషయత్వము సిద్ధిస్తుంది. ఎందుకంటే కవుల యొక్క వాక్కులు వారి యందే తప్ప మరెవరి యందు ఉండవు కనుక. ఆ కారణం చేత విషయమైన వాక్కులు సహజంగా ఆధేయము, విషయీయాలైన కవుల ఆధారము అవుతారు. ఆ ఆధారం లేకుండా ఆధేయం ఉండటం వర్ణించబడింది కనుక దివ్యమప్యోపయాతానాం ఇత్యాది శ్లోకంలో మొదటి విశేష అలంకార లక్షణం చరితార్థమైంది. ఇక రెండో శ్లోకం చూస్తే రెండవ ఉదాహరణలో ఒక్కటే నాయిక ప్రాసాదం మొదలైన వేరువేరు స్థలాల్లో ఒకే సమయంలో ఉనికిని కలిగి ఉండటం వర్ణించబడింది కనుక ఇది ఏకమనేక గోచరం అనే రెండవ విశేష అలంకారానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. మూడో ఉదాహరణ ఏం చెప్పారు? పరమేశ్వరుడు ప్రాణుల మనస్సులలో చోటు చేసుకోవడం అనేది ప్రస్తుత కార్యం కాగా దాని వలన ఊహాతీతమైన మోక్షం అనే లోకోత్తరమైన మరొక కార్యం సిద్ధించడం వలన అది అశక్య వస్త్వంతరకరణం అనే మూడో విశేష అలంకారానికి భేదంగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పారు. ఈ వరదార్చన చాలా బాగుందండి కంక్లూషన్ కింద. అందుకని కొంచెం పెద్దదిగా ఉన్నా కూడా నేను కొంచెం చదవటానికి ప్రయత్నం చేశాను. ఈ మూడు శ్లోకాలు కూడా చాలా తేలిగ్గానే ఉన్నాయి. మూడు కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
దానికి ఈ సూత్రాన్ని కూడా మనం రిలేటెడ్గా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వ్యాఘాత అనేది లక్ష్మారెడ్డి గారు చెప్తారు మనకి. సార్ నేను మీకు దీంట్లో ఇంకేమన్నా డిస్కస్ చేయాల్సి ఉన్నాయండి? ఒకటి రెండు విషయాలు చెప్పాలండి. చెప్పండి సార్. ఇందాక ఒకటి మీరు తర్వాత చెప్తా అన్నారు కదా, చెప్పండి. ఒకటి కాశీ గారి డౌట్. కాశీ గారు ఉన్నారా? ఉన్నాను సార్. మీరు ఇందాక ఏమన్నారంటే శ్రీకృష్ణుడు చాణూరుని ముష్టిఘాతంతో ముఖం మీద కొడితే, వక్షస్థలం మీద కొడితే అతను 100 చంద్రులు కనిపించారు అనేది అవునండి. ఇక్కడ కాదండి, అక్కడ భ్రాంతిమాన్ అనే అలంకారంలో భ్రాంతి కలుగుతుంది. ఒక ప్రహారం చేత, ముష్టిఘాతం చేత వక్షస్థలం మీద కొట్టినప్పుడు చాణూరుడికి 100 మంది కనిపిస్తారు. అది వేరు. ఇక్కడ నాకు ఎందుకు అనిపించింది అంటే, ఇప్పుడు ఇది ప్రియురాలు అట్లా అనేక చోట్ల కనిపిస్తున్నట్లుగా ఉంది అని అంటున్నారు కదా. అది ఏమవుతుందంటే, నాయకుడు విరహంతో ఉన్నాడు, ఎక్కడ చూసినా ఆవిడే కనిపిస్తుంది. అవునండి. తోటకెళ్తే కనిపిస్తుంది, పువ్వులో కనిపిస్తుంది, అన్నం తింటుంటే అన్నంలో కనిపిస్తుంది, స్నానం చేస్తుంటే అక్కడ కనిపిస్తుంది, ఎక్కడన్నా కనిపిస్తుంది, ప్రతి చోట. అలాగే ఇక్కడ వస్తువు అదేం చెప్పారంటే ఏకం అనేక గోచరం, ఒకటే వస్తువు అనేక చోట్ల కనిపిస్తూ ఉంటుంది. అది విశేషం. మామూలుగా సాధారణం ఏమిటి, సామాన్యం ఏమిటి? ఒక వస్తువు ఒక చోటే కనిపిస్తుంది మనకి. మనం టేబుల్ మీద పుస్తకం పెట్టాము, పుస్తకం ఇక్కడే కనిపిస్తుంది కదా. ఈ పుస్తకం ఇక్కడ ఉండగా మనం వెళ్ళి సోఫాలో కూర్చుంటే పుస్తకం అక్కడ ఉండదుగా. ఇది విశేషం కదా, అందుకని ఇది విశేష అలంకారం. అంటే ఇక్కడ చంపదెబ్బ అనేది ఒక కుట్టాడు అనుకోండి, కొట్టినప్పుడు ఒక చంద్రుడు, మామూలుగా అయితే సాధారణం కాదు, ఒక చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుడు కాదు కదా అక్కడ సబ్జెక్ట్ ఏమిటంటే చాణూరుడు. అదే చారణుడే చంద్రుడు. చారణుడికి సామాన్యంగా అయితే ఒకటే. ఇది లేదండి, అది కరెక్ట్ కాదు. ఆఫ్లైన్ లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భ్రాంతి అంటారు, అదే భ్రాంతిమాన్. దానికి దీనికి కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది. తర్వాత చెప్తాను, మళ్ళీ ఆఫ్లైన్ లో చెప్తాను మీకు నేను. ఓకే అండి, రైట్. రెండవ విషయం, పెద్ద స్వాతి గారు, సార్ మీరు మూడోది చెప్పేప్పుడు ఏం చెప్పారంటే, వరదార్చన చదివినప్పుడు కరెక్ట్ గా చెప్పారు, కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు చిన్న మైనర్ కరెక్షన్ చేసుకోవాలి. చెప్పండి సార్. మీరు రికార్డు చూసుకుంటే మీకు తెలుస్తుంది. చెప్పండి సార్. మీరు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, మనము శివుణ్ణి మన మనసులో పెట్టుకుంటే ఊహాతీతం అసఖ్యమైనటువంటి మోక్షం కలుగుతుంది అని మీరు చెప్పారు. మీరు చెప్పిన వివరణ అంతా కూడా దాని మీద ఆధారపడింది. అంటే సబ్జెక్ట్ ఇక్కడ మనము కాదండి, పరమశివుడు. అక్కడ సూత్రం ఏమిటంటే అనేక వస్తు అంతరకరణం. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక పని చేయడానికి పూనుకున్న వ్యక్తి ఊహాతీతమైన మరొక పని చేయడం. అక్కడ సబ్జెక్ట్ శివుడు, మనం కాదు. ఓకే సార్, కరెక్ట్ చేస్తున్నాను. శివుడు ఒక పని చేద్దామని మన మనసులోకి వచ్చాడు, కానీ ఊహాతీతమైనటువంటి పని చేశాడు, మోక్షం ఇచ్చాడు. సబ్జెక్ట్ శివుడు, మనం కాదు. ఓకే, నేను మనం అన్న దృష్టిలో తీసుకున్నాను, అది కాకుండా పరమశివుడు దృష్టికోణంలోంచి చూసుకోవాలి ఇది, అంతే. ఓకే సార్. అనేక వస్తు అంతరకరణం, శివుడు సబ్జెక్టు, అది విశేషం. మూడవది నేను చెప్పదలుచుకుని, దీనికి సంబంధించి మీరు మ్యూట్ చేసుకుంటారా? మీదే అనుకుంటే శబ్దం వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు క్లియర్గా వినపడుతోందండి? అందరికీ వినపడుతోందా? వినపడుతుంది సార్. మూడవది ఏమిటంటే, మనము 2 అలంకారాలు యూనిట్ 5లో చదువుకున్నామండి. ఒక అలంకారము విశేషోక్తి అని మనకి 4దో 5దో అక్కడ ఉంది యూనిట్ 5లో. 4ది యూనిట్ 5లో 4వ అలంకారము విశేషోక్తి చదువుకున్నాం. ఇది కూడా విశేషమే, ఇది కూడా విశేష. రెండిటికి తేడా ఏమిటంటే, అక్కడ విశేషోక్తిలో ఉక్తి అనే పదం ఉంది. ఉక్తి అంటే చెప్పబడటము అని. ఇక్కడ ఉక్తి అనే మాట లేదు, జస్ట్ విశేషం అంతే. సామాన్యంగా జరిగేది కాకుండా విశేషంగా జరుగుతుంది కాబట్టి ఇది విశేషం అన్నాడు. అక్కడేమో విశేషోక్తి ఎందుకన్నాడంటే, ఉక్తి అనే మాట వచ్చింది కాబట్టి ఈ రెండిటికి భేదం అది.
అక్కడ ఉక్తి ఎందుకన్నాడంటే కారణం ఉన్నా కార్యం జరగకపోవడం, అది ఉక్తి. కారణం ఉక్త నిమిత్తము అనుక్త నిమిత్తమని, కారణం చెప్పబడటము కారణం చెప్పబడకపోవడము, రెండు రెండు భేదాలు ఉన్నాయి అక్కడ. ఆ ఉక్తి అనేది అక్కడ డిఫరెంట్గా ఉంది. విశేష ఉక్తి, ఇక్కడేమో విశేష, ఇక్కడేమో సామాన్యంగా జరిగేది కాకుండా విశేషంగా జరుగుతోంది. అక్కడేమో కారణం ఉన్నా కార్యం జరగట్లేదు. ఉక్త నిమిత్తలోనేమో శివుడు మన్మధుడిని దగ్ధం చేస్తే మన్మధుడి శక్తి కోల్పోలా, కారణం ఉంది కానీ కార్యం జరగల. ఉక్త నిమిత్తం చెప్పబడింది అక్కడ, శివుడు దగ్ధం చేయడం కారణం. అనుక్త నిమిత్తం అంటే భారతసారి నిద్ర లేచి ముడుచుకొని పడుకుంటున్నాడు, కారణం చెప్పలా, ఎందుకు లేచి రాలేదో కారణం చెప్పలేదు, అనుక్త నిమిత్తం. కాబట్టి దానికి దీనికి మనం కొంచెం సారూప్యం చూసుకుంటే, మనం క్లస్టర్స్ అనుకున్నాం చూసారా, ఓ చిన్న క్లస్టర్ ఇది, విశేషోక్తి విశేష. ఉక్తి అనే పదం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. విశేష ఉక్తి విశేష. విశేష అంటే సామాన్యంగా జరిగేది కాకుండా విశేషంగా జరగడం. విశేష ఉక్తి అంటే అక్కడ ఒక ఉక్తి చెప్పబడింది, ఒకటి చెప్పబడింది. ఏమిటి నిమిత్తం చెప్పబడింది, కారణం ఉంది కానీ కార్యం జరగల అక్కడ. సో ఇంతవరకు ఎడిషనల్గా ఇప్పుడు స్వాతి గారు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్. కరెక్టేనా స్వాతి గారు? కరెక్టే సార్. ఇప్పుడు మరి మీరు నన్ను హోస్ట్ చేస్తే ఒక్క నిమిషం సార్, చేస్తాను. నాగవాణి గారు మ్యూట్ చేసుకుంటారా ప్లీజ్? సార్ హోస్ట్ చేశాను సార్, చూడండి. ఓకే. మీరు కూడా మ్యూట్ చేసుకోండి. కనిపిస్తుందండి స్వాతి గారు? కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కనపడుతుందండి. ఓకే. వ్యాఘాత, ఇది అలంకారం అండి. వ్యాఘాత, మీరు సంధి చేస్తే, అది సంధి పదవిభాగం చేస్తే వి ఆఘాత. ఘాతము అంటే దెబ్బండి, వి అంటే విశేషంగా కొట్టబడింది అని అర్థం. వి ఆఘాత, ఘాతము అంటే కొట్టబడడం. మన పుస్తకంలో వి ఆహతి అని కూడా ఇచ్చారు. ఆహతి అన్నా కూడా దాదాపు అదే అర్థం. విశేషంగా అబ్స్ట్రక్టెడ్, ఇంపీడెడ్ ఆర్ థ్వార్టెడ్ చూడండి, ఇది కూడా కొట్టబడింది. అంటే అనగా కొట్టబడిన క్రియ తర్వాత వస్తువు స్వరూపం మారిపోతుంది. ముష్టిఘాతంతో ముఖం పచ్చడి చేయబడింది అన్నాం అనుకోండి, ఘాతంతో ముఖం పచ్చడి చేయబడింది అంటే ఏమిటి? ముఖం యొక్క స్వరూపం మారిపోయింది. అలాగే గదాఘాతంతో దుశ్శాసనుడి తొడలు విరగ్గొట్టబడ్డాయి అంటే తొడల యొక్క స్వరూపం మారిపోయింది. అంటే వి ఆఘాత అనే దానికి అర్థం ఏంటంటే కొట్టబడిన క్రియ తరువాత వస్తువు యొక్క స్వరూపం మారిపోతుంది అనే అర్థం ఈ అలంకారం వి ఆఘాతలో ఉందండి. దీని అర్థం ఇది. వ్యాఘాత అంటే వి ఆఘాత అంటే విశేషంగా కొట్టబడిన తర్వాత వస్తువు స్వరూపం మారిపోతుంది. వ్యాఘాతగా అర్థం అది. ఇప్పుడు అంశాలు చూద్దాం. ఇందులో అంశం ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక ఉపాయంతో ఒక వస్తువుని నిష్పన్నం చేశాడు అనుకుందాం. ఒక వ్యక్తి ఒక ఉపాయంతో ఒక వస్తువును నిష్పన్నం చేశాడు. అతని యొక్క ప్రతిద్వంది అంటే వేరే అతను అదే ఉపాయంతో మొదట నిష్పన్నం చేయబడ్డ వస్తువుకు భంగమైన స్థితిని కలిగిస్తున్నాడు, ఆఘాతం కలిగిస్తున్నాడు, ఆహతి కలిగిస్తున్నాడు. అతని ప్రతిద్వంది అదే ఉపాయం, మొదటి వ్యక్తి ఏ ఉపాయంతో అయితే వస్తువును నిష్పన్నం చేశాడో అదే ఉపాయంతో మొదట నిష్పన్నం చేయబడిన వస్తువుకి భంగమైన స్థితి కలిగిస్తున్నాడు, ఆహతి స్థితిని కలిగిస్తున్నాడు.
ముందు ఉదాహరణ చెప్పుకుందాము, తర్వాత సూత్రం డిరైవ్ చేద్దాం. ఉదాహరణ శ్లోకము 182 పేజ్ 382. శ్లోకం 182 పేజ్ 382. 382 చూడండి. కాశీ గారు దొరికిందా? ఉంది సార్. దృశాదగ్ధం శ్లోకం. దృశాదగ్ధం సార్, ఉంది సార్. జీవయంతి దృశ ఏవ యాహ విరూప అక్షస్య జైనీః తాః స్తుమో వామలోచనాః. ఇది శ్లోకం అండి. దీని అర్థము నేను ఒక టేబుల్ లాగా వేసాను చూడండి. శివుడు స్త్రీలు అండి. శివుడు విరూపాక్షుడు, అంటే విరూపము అంటే వికారమైనటువంటి అక్షములు కలిగిన వాడు, వికారమైనటువంటి 3 నేత్రములు కలిగిన వాడు శివుడు. వామలోచనాః, వామ అంటే ఎడమ అర్థం ఉంది, సుందరమైన అని అర్థం ఉంది. వామలోచనాః సుందరమైన నేత్రములు కలిగినటువంటి స్త్రీలు. శివుడు ఉపాయం ఏంటి? కంటి చూపుతోటి చేశాడు. ఒక ఉపాయంతో ఒక వస్తువు చేశాడు. వస్తువు తర్వాత చూద్దాం. ఈ ఉపాయం ఏంటి? కంటి చూపు. ఉపాయము అంటే వాడబడింది, దీనితోటి చేయబడింది అనమాట ఉపాయం. అది తెలుగు ఉపాయానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది. స్త్రీలు కూడా అదే కంటి చూపు. శివుడు ఏ కంటి చూపుతో అయితే ఒక కార్యం చేశాడో అదే కంటి చూపుతోటి స్త్రీలు. శివుడు చేసిన కార్యం ఏంటంటే మన్మధుడిని దగ్ధం చేయడం కంటి చూపుతోటి. ఈ ఉపాయంతో, కంటి చూపు అనే ఉపాయంతో మన్మథ దగ్ధం చేశాడు శివుడు. స్త్రీలు ఏం చేశారు? అదే ఉపాయంతో మన్మథ పునరుజ్జీవనం చేశారు. అంటే మన్మధుడిని మళ్ళీ పునరుజ్జీవనం చేశారు స్త్రీలు. దీనికి వ్యతిరేకం ఇది. దీనిని భంగం చేశారు ఇక్కడ. దీనికి ఘాతం కలిగింది. మన్మథ దగ్ధము అనే దానికి ఘాతం కలిగి, ఆహతి కలిగి మన్మథ పునరుజ్జీవనం అయింది. ప్రథమ నిష్పన్న వస్తు స్వరూపము. మన్మథ శరీరము లేకపోవడం అనేది వస్తు స్వరూపం. ఎక్కడ? ఉపాయంతో శివుడు కంటి చూపు అనే ఉపాయంతో మన్మధుడిని దగ్ధం చేస్తే జరిగిన వస్తువు ఏమిటి? కార్యంలో వస్తువు ఏంటి? దాని యొక్క స్వరూపం ఏంటి? మన్మధుని యొక్క శరీరం లేకపోవడం. స్త్రీలు ఏం చేశారు? అదే ఉపాయము కంటి చూపుతోటి మన్మధుని పునరుజ్జీవింపచేసి మొదట నిష్పన్న వస్తువుకు భంగాన్ని కలిగించి మన్మథ అంటే మన్మథ ప్రకోపం అనుకోండి. అంటే శరీరం కాదు, ప్రకోపం. మన్మధుని యొక్క ప్రకోపము పునరుజ్జీవన చేశారు. ఇక్కడేమో ప్రకోపం కూడా లేదు ఇక్కడ. దానికి భంగం చేసి ఘాతం కలిగించి మన్మధుని యొక్క ప్రకోపాన్ని పునరుజ్జీవనం చేశారు. కనుక ఇది వ్యాఘాత అలంకారము, ఆఘాత అలంకారము. శివుడు ఒక ఉపాయంతో మన్మధుణ్ణి దగ్ధం చేస్తే స్త్రీలు అదే కంటి చూపుతోటి మన్మధుని యొక్క ప్రకోపాన్ని పునరుజ్జీవనం చేశారు. అంటే మొదట జరిగిన వస్తువుకి ఏదైతే నిష్పన్నమైన వస్తువు ఉందో ఆ వస్తువుకి ఆ ఘాతం చేసి మన్మథ ప్రకోపాన్ని పునరుజ్జీవనం చేశారు స్త్రీలు. అది అన్వయం సరిపోతుంది మనకి. చూద్దాం, సూత్రం ఇప్పుడు డిరైవ్ చేద్దాం. సూత్రం చూడండి. ఇప్పుడు సూత్రం డిరైవ్ చేద్దాం. యథా సాధితస్య, యథా సాధిత అంటే సాధించబడింది అని అర్థం. యథా ఏ విధంగా సాధించబడిందో, యథా సాధితస్య తథా ఏవ అదే విధంగా. అంటే ఏ విధంగా సాధించబడింది? ఒక ఉపాయంతో సాధించబడింది. ఏ ఉపాయంతో సాధించబడిందో అదే ఉపాయంతో అని అర్థం ఈ సూత్రం. యథా సాధితస్య తథా ఏవ అన్యేన అంటే మరొక వ్యక్తి చేత, అన్యేన మరొక వ్యక్తి చేత, అన్యథాకరణం, అన్యథాకరణం అంటే మరొక విధంగా చేయబడటం. ఈ మరొక విధంగా చేయబడ్డం ఏమిటి? మొదట నిష్పన్నమైనటువంటి వస్తు స్వరూపానికి భంగం కలిగించడం, ఘాతం చేయడం, ఆహతి చేయడం. వ్యాఘాత అంటే వి ప్లస్ ఘాత, వి ప్లస్ ఆఘాత, వ్యాఘాత. అలాగే వి ప్లస్ ఆహతి, ఇక్కడ వి ప్లస్ ఆఘాత రాసుకోండి. వి ప్లస్ ఆహతి. ఘాత అంటే విశేషంగా కొట్టబడటం, ఆఘాత. వ్యాఘాత అంటే వ్యాహతి అంటే వి ఆహతి అన్నా కూడా విశేషంగా మార్చబడి లేకపోతే కొట్టబడి. ఇక్కడ మొదటి వస్తు స్వరూపానికి భంగం కలిగించటం. సో సూత్రం ఏమిటి? యథా సాధితస్య తథా ఏవ అన్యేన అన్యథాకరణం. అంటే ఏ విధంగా అయితే సాధించబడిందో, అంటే ఏ ఉపాయంతో సాధించబడిందో
తథా ఏవ అదే ఉపాయంతో అన్యేన వేరొకరు అన్యథాకరణం దాన్ని ఘాతం చేసి ఇంకొక విధంగా చేశారు, దాన్ని ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని మార్చారు అదే ఉపాయంతో అనేది ఈ మొదటి పార్ట్ అండి. ఇక్కడ వరకు అర్థమైందా? తర్వాత పార్ట్లోకి మళ్ళీ వెళ్తాను. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్ నేను. చెప్పండి. మీరు చెప్పిందే మీ దాంట్లో ఏం చేసి చెప్తున్నాను నేను. ఇప్పుడు నాకు స్పైక్ అయిన పాయింట్ యథా ఒక్కసారి ఆ లైన్ పెట్టరా ఏంటది, యథా సాధితస్య అని ఉంది కదా, యథా సాధితస్య తథా ఏవ అన్నారు కదా. యథా సాధితస్య అనడానికి పరమశివుడు ఎలా ఉన్నాడు, వికారమైన 3 కన్నులు కలిగి ఉన్నాడు. ఆ వికారమైన చూపు ఏంటి, వినాశనాన్ని అంటే మన్మధుని దగ్ధం చేసేసేటువంటి నాశనమైన కార్యం అక్కడ నిష్పన్నమైంది. రెండోది ఏంటి, అందమైన సుందరమైన కన్నులు గల స్త్రీలు, అందమైన కన్నులు గల వాళ్ళు, సౌందర్యవంతులైనటువంటి స్త్రీలు మళ్ళీ పునర్జీవం చేశారు మన్మధుణ్ణి. అతని శక్తి కోల్పోకుండా మళ్ళీ జీవాన్ని కల్పించారు. అంటే సుందరమైన చూపుతోటి జీవాన్ని కలిగితే వికారమైన కన్నులతో నాశనం జరిగింది అని నేను అనుకుంటున్నాను. మన్మధుని నాశనం అది కూడా పుస్తకంలో చెప్పారండి, వరదర్శనంలో చెప్పారు. అవునా? చెప్పారు. నేను అలంకారం వరకు లిమిట్ చేశానండి నా ఎక్స్ప్లెనేషన్ని. అంటే నేను ఇక్కడ అనుకుంది ఏంటంటే వికారమైన 3 కన్నులు కనవాడు వినాశనాన్నే చేశాడు, సుందరమైన నేత్రాలు గల స్త్రీలు పునర్జీవనాన్ని సాధించారు అని అంటున్నాను అంతే. కానీ ఇక్కడ ఎసెన్స్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే, కానీ యథా సాధితస్య అంటే ఏ ఉపాయంతో సాధించబడిందో తథా ఏవ అదే ఉపాయంతో అనేది ఎసెన్స్ అండి ఇక్కడ. అవును, ఏ విధంగా సాధించమంటే శివుడు 3వ కంటితోనే కదా మన్మధుడిని భస్మం చేసింది. ఆ 3వ కన్ను ఎలా ఉంది, వికారంగా ఉంది. వికారమైన కంటితో చేశారు కాబట్టి వికారమైన కార్యం అక్కడ మన్మధుడి దగ్ధం అనేది జరిగింది. సుందరమైన స్త్రీలు సుందరంగా జీవత్వాన్ని కల్పించారు అని అంటే. అగ్రీడ్ అండి, యాక్సెప్టెడ్. ఓకే సార్, రైట్. ఇప్పుడు ఇంకొక భాగానికి వెళదాం. దీనిలోనే మరొక భాగం ఉంది. ఈ రుయ్యకుడు ఏం చెప్తాడంటే ఈ వ్యాఘాతను ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు అంటాడు. రెండో భాగం అదేమిటంటే అంశాలు చూద్దాం మనం. ఒక కార్యాన్ని కొంత సౌకర్యంగా చేయవచ్చు, అదే కార్యాన్ని సౌకర్యతరంగా చేయవచ్చు. మొదట చేయదలుచుకున్న కార్యానికి విరుద్ధమైన కార్యాన్ని సౌకర్యతరముగా అంటే ఇంకా ఎక్కువ సౌకర్యంతో చేయొచ్చు అనేది దీనిలో ఉన్న అంశం. ఒక కార్యాన్ని కొంత సౌకర్యంతో చేస్తాం, అదే కార్యాన్ని ఇంకా సౌకర్యతరంగా మొదట చేయదలిచిన కార్యానికి విరుద్ధమైన కార్యాన్ని చేయగలగడం అనేది ఇందులో అంశం అండి. ఇప్పుడు కార్యం 1 అనుకోండి, లేదా కార్యం 2, 2 ఉన్నాయి. కార్యం 1, కార్యం 2. కార్యం 1 ఎక్స్ సౌకర్యంతో చేశారు అనుకుంది ఎవరన్నా. కార్యం 2 దానికి విపరీతమైనటువంటి కార్యం, విరుద్ధమైనటువంటి కార్యము 0.5x చేయగలచ్చు. అంటే సౌకర్యం ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సౌకర్యంతో దానికి విరుద్ధమైన కార్యం చేయగలగటం. ఇందులో రిజల్ట్ ఏమిటి, ఒక కార్యము. దీనిలో రిజల్ట్ ఏమిటి, సౌకర్యంతో ఎక్కువ సౌకర్యంతో విపరీతమైన కార్యం చేయడం, దీనికి విపరీతమైనది, దీనికి ఆపోజిట్ కార్యం చేయగలగడం. ఒక కార్యం చేయగలగటము ఎక్కువ సౌకర్యంతో, దానికంటే ఎక్కువ సౌకర్యంతో ఆపోజిట్ కార్యం చేయగలగటము. ఇప్పుడు సూత్రం తర్వాత చూద్దాం, ముందు ఉదాహరణ చూద్దాం. ఒక్క క్షణం అండి, మళ్ళీ పేజ్ నెంబర్ 4 కదా, మనం 5 కావాలి. వ్యాఘాత 5. ముందు ఉదాహరణ చూద్దామండి. కనిపిస్తోందండి? హలో, కనిపిస్తాను సార్. ఓకే. ఇందులో ఉదాహరణ హర్షచరితం తీసుకున్నాడండి రుయ్యకుడు. అందులో నేపథ్యం చూద్దాం. ఈ డీటెయిల్స్ ముదిగంటి గోపాలరెడ్డి గారి పుస్తకం సంస్కృత సాహిత్య చరిత్రలో పేజీ నెంబర్ 628లో ఉందండి. ఎవరన్నా పక్కన పుస్తకం ఉంటే చూసుకోండి, లేకపోతే తర్వాత చూసుకోండి, అర్జెంట్ ఏం లేదు. ఇందులో డీటెయిల్స్ ఇచ్చాను. నేపథ్యం చెప్తున్నాను, ఉదాహరణకి నేపథ్యం చెప్తున్నాను. హర్షవర్ధనుడి తండ్రి ప్రభాకరవర్ధనుడు, హర్షవర్ధనుడి సోదరి రాజశ్రీ,
హర్షవర్ధనుడి బావ గ్రహవర్మ, హర్షవర్ధనుడి తల్లి యశోమతి, హర్షవర్ధనుడి సోదరుడు రాజ్యవర్ధనుడు. ఈ రాజ్యవర్ధనుడు సోదరుడు అంటే అన్నయ్య అయిన హర్షవర్ధనుడు తమ్ముడు. తండ్రి మరణించాడు, ప్రభాకరవర్ధనుడు మరణించాడు, తల్లి సతీ సహగమనం చేసింది. ఇప్పుడు అన్న రాజ్యవర్ధనుడు ఏం చేశాడు? హూణులను ఓడిస్తాడు, కానీ సింహాసనం అధించడానికి ఇష్టపడ్డా ఆయన. నాకు వద్దు, సింహాసనం వద్దు అనుకుంటాడు రాజ్యవర్ధనుడు అన్న. ఈలోగా ఏమవుతుంది? మాళవరాజు గ్రహవర్మను చంపి సోదరి రాజశ్రీని చెరపడతారు. గ్రహవర్మ ఎవరు? హర్షవర్ధనుడు యొక్క బావ, రాజశ్రీ భర్త గ్రహవర్మ. ఈ గ్రహవర్మని చంపి రాజశ్రీని చెరపడతాడు మాళవరాజు. ఇప్పుడు రాజశ్రీ ఎవరు? హర్షవర్ధనుడికి రాజ్యవర్ధనుడికి ఇద్దరికి సోదరి. అప్పుడు రాజ్యవర్ధనుడు ఏం చేస్తున్నాడు? మాళవరాజు మీదకు దండయాత్రకు బయలుదేరుతున్నాడు. రాజ్యవర్ధనుడు అన్న మాళవరాజు మీదకు దండయాత్రకు బయలుదేరుతుంటే బాలుడైన హర్షవర్ధనుడు తాను కూడా యుద్ధరంగానికి అన్నతో వస్తానంటాడు. అప్పుడు వద్దు అని రాజ్యవర్ధనుడు 2 కారణాలు చెప్తాడు. నువ్వు యుద్ధానికి రావద్దు, నువ్వు రాకూడదని 2 కారణాలు చెప్తాడు. రాజ్యవర్ధనుడు హర్షవర్ధనుడు ఆపడానికి కారణాలు 2 చెప్తాడు. 1, నువ్వు బాలుడివి. 2, నువ్వు చిన్నవాడివి కాబట్టి యుద్ధం చేయలేవు, నిన్ను రక్షించాలి నేను, కనుక యుద్ధరంగానికి రాకూడదు, యుద్ధానికి దూరంగా ఉండాలి అని రాజ్యవర్ధనుడు హర్షవర్ధనుడికి చెప్తాడు. 2 కారణాలు చెప్తాడు. 1, నువ్వు బాలుడివి, చిన్నపిల్లాడివి. 2, చిన్నవాడివి కాబట్టి యుద్ధం చేయలేవు, నేను నిన్ను రక్షించుకోవాలి, కాబట్టి నువ్వు యుద్ధరంగానికి రాకూడదు, నువ్వు యుద్ధానికి దూరంగా ఉండాలి అంటాడు రాజ్యవర్ధనుడు. హర్షవర్ధనుడు ఏం చేస్తున్నాడంటే అవే కారణాలతోటి, ఇంకా సౌకర్యవంతమైనటువంటి కారణాలతోటి అన్నకి చెప్తాడు. కారణాలు ఏమిటి? 1 బాలుడు, 2 రక్షించాలి. హర్షవర్ధనుడు అన్నకేం చెప్తున్నాడు? అవే కారణాలు చూపిస్తున్నాడు. బట్ ఈ కారణాలు ఇంకా సౌకర్యవంతంగా ఉంటాయి, చాలా అతను చెప్పిన దానికంటే కూడా బాగా సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటాయి ఈ కారణాలు. అందుకని సౌకర్యవంతమైన అన్నాడు. ఇంకా సౌకర్యవంతమైన కారణాలతోటి హర్షవర్ధనుడు అన్నకి చెప్తున్నాడు. ఇలాగ ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను బాలుడివి అంటున్నావు, కాబట్టి నేను బాలుడిని కదా, కాబట్టి నువ్వు నన్ను వదలకూడదు, నీ వద్దే ఉంచుకోవాలి. బాలుడిని కాబట్టి నీ దగ్గర పెట్టుకోవాలి. 2, నేను దగిన వాడను అంటున్నావు. రక్షణ ఇచ్చిన పదం ఏమిటంటే, రక్షణీయ ఇది, రక్షించదగిన వాడను అంటున్నావు. కాబట్టి అప్పుడైనా సరే రక్షించదగిన వాడిని కాబట్టి నీ బాహు పంజరంలో ఉంచుకొని రక్షించాలి, నీ బాహువుల కింద నీ యొక్క సంరక్షణలో నువ్వు ఉంచుకొని రక్షించాలి, కాబట్టి నన్ను దూరంగా పంపటం అనుచితం అని హర్షవర్ధనుడు చెప్తున్నాడు. ఇందులో వాక్యం ఏమిటంటే, ఇది యది బాలయితి పేజీ 386లో ఉందండి. ఈ వాక్యం హర్షచరితంలో ఉన్న వాక్యం. అది యది బాలయితి సుతరాం అపరిత్యాజ్య అస్మి, విడిచిపెట్టదగని వాడను. సుతరాము అంటే ఏమాత్రము కూడా, పరిత్యజ్య అంటే విడిచిపెట్టడం, అపరిత్యజ్య అంటే విడిచిపెట్టకూడనది, అస్మి అంటే నేను విడిచిపెట్టదగని వాడను, రక్షణీయతి అంటే రక్షింపదగిన వాడని. ఎలాగ రక్షింపాలి నువ్వు? భవత్ భుజాపంజరం ఏవా, మీ బాహుపంజరమే రక్షాస్థానం, పదిలమైన చోటు. ఒకవేళ నేను బాలుడినే అయితే, యది బాలయితి నేను బాలుడినే అయితే, సుతరాము నేను విడిచిపెట్టదగని వాడని, రక్షింపదగిన వాడని, మీ బాహుపంజరమే పదిలమైన చోటు, కాబట్టి నువ్వు నన్ను దూరంగా ఉంచకూడదు, నీ దగ్గరే ఉంచుకోవాలి. ఇప్పుడు సూత్రం నిర్వహించేద్దాం. సూత్రం ఏమన్నాడు? సౌకర్యేణ కార్య విరుద్ధా క్రియ. సౌకర్యేణ అంటే అంతకుముందు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ సౌకర్యంగా విరుద్ధ కార్యక్రియ, విరుద్ధమైనటువంటి కార్యం. ఇప్పుడు రాజవర్ధనుడి కారణాలు ఏమిటి? నువ్వు బాలుడివి, యుద్ధం చేయలేవు, నిన్ను నేను రక్షించుకోవాలి, ఇవి రాజ్యవర్ధనుడు చెప్పిన కారణాలు, రక్షించాలి అని. హర్షవర్ధనుడు అవే కారణాలు చెప్పాడు, కానీ ఇంకా సౌకర్యవంతంగా చెప్పాడు, ఇంకా సులభతరంగా అర్థమయ్యే విధంగా చెప్పాడు. సౌకర్యేణ అంటే హర్షవర్ధనుడు చెప్పిన కారణాలు ఇంకా మరింత సౌకర్యంగా ఉన్నాయి, ఉండి విరుద్ధమైనటువంటి కార్యక్రియ చూపిస్తోంది ఇక్కడ.
రాజ్యవర్ధనుని కారణాలు ఏం చెప్తున్నాయి? బాలుడు యుద్ధం చేయలేడు, నేను రక్షించాలి, కాబట్టి నిన్ను దూరంగా ఉంచాలి అని రాజ్యవర్ధనుడు చెప్తున్నాడు. హర్షవర్ధనుడు ఏం చెప్తున్నాడు? అవే కారణాలు చూపించి సౌకర్యవంతంగా ఇంకా సులభంగా అర్థమయ్యేట్లు అవే కారణాలు చెప్తున్నాడు. బాలుణ్ణి కాబట్టి నువ్వు నన్ను దూరంగా ఉంచకూడదు, నువ్వు నన్ను రక్షించాలి కాబట్టి నీ బాహుపంజరంలోనే ఉంచి నన్ను రక్షించాలి. నన్ను దూరంగా ఉంచకూడదు, నీ బాహుపంజరంలో ఉంచి రక్షించాలి. రెండూ రక్షించాలి, కారణాలు అవే. బాలుడు చిన్న బాలుడే, కానీ ఈ కారణాలతోటి విరుద్ధమైనటువంటి క్రియ ఏమిటి? అక్కడేమో దూరంగా ఉంచాలని రాజ్యవర్ధనుడు అంటే, హర్షవర్ధనుడు అంటున్నాడు కాదు, దగ్గరగా ఉంచుకోవాలి అన్నాడు. అంటే ఈ క్రియ దూరంగా ఉంచటము అనే క్రియ, దగ్గరగా ఉంచుకునే అనే క్రియ, ఇది విరుద్ధ క్రియ. ఇది ఈ క్రియ దూరంగా ఉంచాలి అనే క్రియకి దగ్గరగా ఉంచుకోవడం అనేది విరుద్ధ క్రియ. కాబట్టి సౌకర్యేన కార్య విరుద్ధ క్రియ. అన్వయం చూస్తే సౌకర్యత్వం కారణంగా అంటే ఇంకా ఎక్కువ సౌకర్యముతోటి అదే కారణాలతోటి ప్రస్తుత కార్యానికి విరుద్ధమైన కార్యాన్ని చేయడం కూడా వ్యాఘాత అలంకారమే అని రుయోగుడు అంటున్నాడు. అంటే రెండో విధంగా వ్యాఘాత అలంకారాన్ని సూత్రీకరిస్తున్నాడు. మొదట ఇంకోలా సూత్రీకరించాడు, ఇప్పుడు ఇంకోలా సూత్రీకరిస్తున్నాడు. మొదట సూత్రీకరణ ఏమన్నాడు? యథా సాధితస్య తథా ఏవ అన్యేన అన్యథాకరణం వ్యాఘాతః అన్నాడు. ఏ ఉపాయంతో అయితే సాధించబడిందో ఒక వస్తువు, అదే ఉపాయంతోటి వేరే అతను ప్రతిద్వంది వేరే రకమైన ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని మార్చుతున్నాడు. అన్యథాకరణం, వేరే విధంగా చేస్తున్నాడు అనేది మొదటి సూత్రము. ఈ సూత్రం ద్వారా వ్యాఘాత వివరించబడింది. ఇంకొక సూత్రం ద్వారా కూడా చెప్పొచ్చు అని రుయ్యకుడు చెప్పాడు. ఏం చెప్పాడు? రెండో సూత్రం ఏం చెప్పాడు? సౌకర్యేణ కార్య విరుద్ధ క్రియ అనే సూత్రంతో కూడా ఇది డిరైవ్ చేయొచ్చు, ఇది చెప్పొచ్చు, విఘాత అలంకారం చేయొచ్చు. సౌకర్యత్వం కారణంగా అవే కారణాలతోటి ప్రస్తుతమైన కార్యానికి విరుద్ధమైన కార్యాన్ని చేయడం కూడా వ్యాఘాత అలంకారమే. ఇక్కడ వ్యాఘాతం ఎక్కడ జరిగింది? దూరంగా ఉంచటం అనే క్రియకి వ్యాఘాతం జరిగి దగ్గరగా ఉంచుకోవడం అనే విరుద్ధ క్రియ జరుగుతోంది. అందుకని వి ఆఘాతము లేకపోతే వి ఆహతి అవుతుంది, వ్యాఘాత అలంకారం అవుతుంది. రెండు విధాలుగా రెండు సూత్రాలతోటి వ్యాఘాత అలంకారాన్ని రుయ్యకుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. చాలా బాగుంది సార్, క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ పార్ట్ నాకు అర్థమైంది కానీ సెకండ్ పార్ట్ నేను లింకప్ చేయలేకపోయాను. బాగుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీనిలో ఇంకెవరికైనా? చాలా బాగుందండి. అంటే ఘాతం అన్నా ఆఘాతం అన్నా ఒకటే మీనింగ్ అనండి, అంతే కదా? ఏమండి? ఘాతం అన్నా ఆఘాతం అన్నా ఆ రెండు ఒకటేనండి, మీనింగ్ ఒకటే. ఘాతం అంటాం మనము. ఆఘాతం అంటే ఏం లేదండి, దాని ముందు ఉపసర్గ చేరింది, ఆంగ్ ఉపసర్గ చేరింది. కరెక్టే. అంటే ఒక్కొక్కప్పుడు అది నెగటివ్ మీనింగ్ కూడా ఇస్తూ ఉంటుంది కదా, ఆకారం చేసి. లేదండి, సత్యము అసత్యము, ఆబాల గోపాలము, సత్యము అసత్యం అనుకోండి. అంటే అక్కడ ఆంగ్ ఉపసర్గ, అక్కడ అసత్యము వేరు. అసత్యము ఏంటంటే నయ్యి తత్పురుషం, నా సత్యము అసత్వం. నయ్యి తత్పురుషం, నా సత్యము అసత్వం అవుతుంది. కానీ ఆంగ్ ఘాతము, ఆంగ్ అంటే ఉపసర్గ. ఆబాల గోపాలము, ఆపాత మధురము, ఆసేతు హిమాచలము, ఆ ఉద్దేశంతో. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? స్వాతి గారు, మీ కన్ఫ్యూజన్ తీరిందా? తీరింది సార్. నేను ఫస్ట్ పార్ట్ బాగా అర్థమైంది, సెకండ్ పార్ట్ నేను ఇంత వివరంగా చాలా లెంత్ ఎక్కువ అయిపోతుందేమో అని ఆగిపోయాను. ఇది హర్ష చరిత్ర దగ్గర నుంచి మీరు తీసుకొని చెప్పగలిగారు కాబట్టి క్లియర్ గా అర్థమైంది. ఈ అలంకారానికి రెండు సూత్రాలు ఉంటాయి. రెండు సూత్రాల్లో రెండు ఉదాహరణలుగా గుర్తుపెట్టుకొని రెండు సూత్రాలను కూడా ఇక్కడ మనం డెరైవ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా బాగా చెప్పారండి. అవును సార్, క్లియర్. హర్ష చరిత్ర ఉంది మనకి ఆర్వీపీలో కూడా 40వ పేజీలో ఉందండి. మీరు ఎక్కడి నుంచైనా తీసుకోండి, నేపథ్యం అదే. అదేనండి, కథ అదే, నేపథ్యం అదే. అవునండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా?
అన్నపూర్ణ గారు ఉన్నారా? అన్నపూర్ణ గారు లేరు. లేదు సార్. రమాదేవి గారు పదికురాలు. అవునండి, ట్రైన్ లో ఉన్నాను నేను. తెలుస్తుంది. సార్ రికార్డింగ్ చూడండి సార్. రికార్డింగ్ ఆపేనా? ఆ. ఓకే, ఓకే.